ఫార్ములా ఏ హైదరాబాద్కు గ్లోబల్ ఇమేజ్ తెచ్చిన ఇంటర్నేషనల్ ఈవెంట్. బీఆర్ఎస్ సర్కారు కృషితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్లు తెచ్చినటువంటి రేస్. అకౌంట్ టు అకౌంట్ నగదులు బదిలీ పక్కా ఒప్పందం ప్రకారం జరిగినటువంటి వ్యవహారం. కానీ రేవంత్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో అవినీతి అంటూ కోడిగుడ్డుపై ఈకలు పీకింది. అవినీతి అన్న మాట లేని ఈ వ్యవహారంలో ఏసీబీని రంగంలోకి దించి శోధించింది. కానీ కాంగ్రెస్ సర్కారు పెడుతున్నటువంటి కేసుల పరమార్థం శోధించడం కాదు, వేధించడమే అని ఈ కేసుతో మళ్లీ తేలిపోయింది. కరప్షన్ లేని వ్యవహారంలో కేవలం రాజకీయ కక్షతో యాంటీ కరప్షన్ బ్యూరోకు కేసు అప్పగించింది. ఇప్పుడు తాజాగా ఒకవైపు గ్రూప్ 1 అవినీతిపై దుమారం రేగుతుంటే మరోసారి ఫార్ములా ఈ కేసులో క్విడ్ ప్రోకో అంటూ మరోసారి ఈ కేసును తెరమీదికి తెచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారం రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న డైవర్షన్ వ్యూహం ఇది అని క్లియర్గా అర్థమవుతోంది. వాస్తవానికి ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పెరిగింది. తెలంగాణ ఖ్యాతినే హైదరాబాద్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు చాటి చెప్పాయి. ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తెలంగాణ వైపు చూశాయి. ఫార్ములా ఈ రేసు వల్ల 760 కోట్ల వరకు పెట్టుబడులు నగరానికి వచ్చాయి. పూర్తి పారదర్శకతతో నిర్వహించినటువంటి ఈ పోటీలో కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది కాంగ్రెస్ సర్కారు. అకౌంట్ నుంచి అకౌంట్కు బదిలీ అయినటువంటి డబ్బుల్లోనూ అక్రమాలు జరిగాయంటూ బురద చల్లుతోంది. ప్రొసీజర్ ప్రకారమే తప్ప అవినీతి ఏమీ లేదని కాంగ్రెస్ మంత్రులే చెబుతున్నారు. అయినా అవినీతి నిరోధక శాఖను విచారణకు దింపింది. కేవలం రాజకీయ కోణంలోనే కేటీఆర్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని రేవంత్ సర్కారు విఫలయత్నం చేస్తుంది. అసలు ఫార్ములా ఈ రేసు నిర్వహణలో ఎక్కడా అవినీతి జరగలేదు. కనీసం డబ్బులు చేతులు మారినట్టు క్విడ్ ప్రోకో జరిగినట్టు ఒక్క ఆధారం కూడా పోలీసులు ప్రభుత్వం వద్దలేదు. ఈ రేసు నిర్వహణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాంకు ద్వారా పంపినటువంటి 44 కోట్లు ఇప్పటికీ ఫార్ములా ఈ సంస్థ అకౌంట్లోనే ఉన్నాయి. అధికారికంగా బ్యాంకు ద్వారానే నిధుల బదిలీ జరిగింది. ప్రభుత్వం పంపినటువంటి నిధులు తమకు చేరినట్టు కూడా నిర్వాహకులు బహిరంగంగానే చెప్పారు. గవర్నమెంట్ నుంచే గవర్నమెంట్కి వెళ్ళినటువంటి తర్వాత అందులో అవినీతి ఎక్కడున్నదని కేటీఆర్ మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. అవినీతి లేని ఈ కేసులో తాను లై డిటెక్ట్ టెస్టుకు సైతం సిద్ధమంటూ అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. తాజాగా కేటీఆర్ ఇది ఒక లొట్టపీసు కేసు అని మరోసారి పునరుద్ఘాటించారు. నవంబర్ 14 నాడు జీవో కూడా ఇచ్చినాం. నవంబర్ 14 అంటే మేము అప్పటికే ఎలక్షన్లలో ఉన్నాం. డిపార్ట్మెంట్ జీవో ఇచ్చింది. 24 రేస్కు సంబంధించి హెచ్ఎండిఏకు సంపూర్ణమైన అవగాహన ఉంది, అన్నీ తెలుసు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, వీ డిసైడెడ్ టు ఫండ్ ద ఈవెంట్ యాజ్ అ గవర్నమెంట్. ఎట్లయితే కామన్వెల్త్కు 70,000 కోట్లు పెట్టిరో, ఎట్లయితే వేరే ఈవెంట్లకు 1700 కోట్లు, 100 కోట్లు, ఆఖరికి మన హైదరాబాద్ ఆఫ్రివేషన్ గేమ్స్కి అప్పుడు 2003లో 103 కోట్లు ఖర్చు పెట్టినరో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్కిట్లకి వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా. నేనేమంటున్నా అంటే తప్పకుండా రేవంత్ రెడ్డికి
నేను ఒకటే చెప్తున్నా, ఈ దొంగ కేసులు లొట్టపీస్ కేసులు నిల్వై నీకు దమ్ముంటే నువ్వు పెట్టు, లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వురా నేను వస్తా, ఇద్దరం కూర్చుందాం, రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు కరెక్టో చూద్దాం. 7 గంటల పాటు ప్రశ్నించారు. ఎన్ని ప్రశ్నలు అడిగారు? అడిగిన పాడిందే పాటరా అన్నట్టు ఒక సామెత ఉంది కదా, గంతే తప్ప లేదు, విషయం లేదు, మనం లేదు. థ్యాంక్ యూ. తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి భయపడేటోడు ఎవడు లేడు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతోని ఏం చేయరాదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండి దూద్ కా దూద్ పానీ కా పానీ. అరే నేను చెప్తూనే ఉన్నా, హైదరాబాద్ ప్రతిష్ట పెంచేదానికి, తెలంగాణ ప్రతిష్ట పెంచేదానికి ఎస్ బరాబర్ ఆ రేస్ ఇక్కడ కొనసాగాలి. మొదటి సంవత్సరం బ్రహ్మాండంగా జరిగింది, ఇంకా 3 ఏళ్ళు ఇక్కడనే ఉండాలి. హైదరాబాద్లో మొబిలిటీ వ్యాలీ రావాలి, హైదరాబాద్లో పరిశ్రమలు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఈ రేస్ను ఒక ఆకర్షణగా పెట్టి దాని చుట్టూ పరిశ్రమను విస్తరించేలాగా చేయాలనేది ఒక ఆలోచనతో మేము ప్రయత్నం చేసినాము. నేను స్పష్టంగా చెప్పాను, ఒక 45 కోట్లో 46 కోట్లో ప్రభుత్వం నుంచి కట్టాలని ఆదేశం ఇచ్చింది నేనే అని స్పష్టంగా చెప్పాను. రూపాయి ఎక్కడా తారుమారు కాలేదు. ఇక్కడ నుంచి పోయిన ప్రతి రూపాయికి అక్కడ లెక్క ఉంటే ఇక అవినీతి ఎక్కడిది, అవినీతిని నిరోధించడానికి అవినీతి నిరోధక శాఖ ఎక్కడిది, అందులో స్కామ్ ఎక్కడిది, మన్ ఎక్కడిది, మశానం ఎక్కడిది. అందుకే దీన్ని ఒక లొట్టపీస్ కేసు అని చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నాకు ఎంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు లై డిటెక్టర్ అన్నాడు 5 వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు, ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని? ఈ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది.